హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది కేటీఎం డ్యూక్ 200 బైక్. ఈ బైక్ కూలెంట్ ఆయిల్ లీకేజ్ అవుతుంది అని మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. మీరైతే ఇక్కడైతే చూడొచ్చు. దాన్ని ఆపడానికి అక్కడ ఎంసీల్ అయితే అంత అయితే పెట్టారు. ముందుగా ఆ ఎంసీల్ అయితే మనం అయితే క్లీన్ చేసుకొని ప్రాబ్లం ఏమిటి, పైప్ హోల్ పడిందా, ఇంకా ఏదైనా ఉందా అని చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు, అన్ని విధాలుగా అయితే ట్రై చేశారు. చివరిగా మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. దానికి దారం చుట్టి అర్లైట్ వేసి ఫెవికిక్ ఎంసీల్ అన్నీ ట్రై చేసి కూడా అయినా లీకేజ్ అవుతుంది. మనం చెక్ చేస్తే ఆ పైప్ ఫిట్టింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ క్రాక్ వచ్చి అదైతే లీకేజ్ అవుతుంది. అందుకని దీన్ని అల్యూమినియం వెల్డింగ్ చేయించడానికి మనం కర్నూలుకి అయితే తీసుకొని వచ్చాము. ఇది నార్మల్గా గ్యాస్ వెల్డింగ్ కానీ కరెంట్ వెల్డింగ్ కానీ సెట్ కాదు. ఎందుకంటే అది ఇనుము కాదు, అల్యూమినియం. మనకి ఇనుము మాదిరిగా కనిపిస్తుంది కానీ ఇనుము కాదు. మనం ముందుగానే అయస్కాంతం పెట్టి చెక్ చేసుకున్న తర్వాతనే అల్యూమినియం వెల్డింగ్ చేస్తే ఇది ఉంటుందని అల్యూమినియం వెల్డింగ్ అయితే చేయించాం. పర్ఫెక్ట్గా సెట్ అయింది. మీరైతే చూడొచ్చు. అన్ని ప్రయత్నాలు చేసి చివరిగా మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. మనం అల్యూమినియం వెల్డింగ్ చేయించాం. తర్వాత అయితే ఎటువంటి లీకేజ్ అయితే లేదు. బైక్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మీరైతే చూడొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.